కొడుకులు 31st ఉంది ఈ కొడుకు. హలో ఏడ ఊర్రా అందరూ దావత్ చేస్తారు 31st, మీరు ఊర్లో లేరు. ఎప్పుడు వస్తారా మీరు? అందరు ఆటలు చేసుకుంటారు, మందు అవుతారు, అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రా. మనం ఎప్పుడు రా చేసేది ఇంతమంది ఉండి? వస్తున్నా ఆడికే వస్తున్నా. అరే రారి అందరు కలిసి తలా ఇన్ని పైసలు వేసుకుంది, అందరం మంచిగా ఎంజాయ్ చేద్దాం, కోళ్ళు కోసుకుందాం, ఆటలు కోసుకుందాం. వస్తున్నాం ఆడికే వస్తున్నాం. మన గ్యాంగ్ ఫోన్ చేయి, మన పొరగాలకు జల్దీ రారి, నేను ఫోన్ చేస్తున్నా, అందరు రమ్మాను. నేను అందరు కానీ సాయి గానికి ఇట్లా ఫోన్ చేస్తా రమ్మను. ఓకే వీడు సాయి గానికి ఫోన్ అనేది. అరే సాయి ఏడారా? అన్నా ఊళ్ళోనే ఉన్నానా? అరే అందరు దావత్ చేసుకుంటుర్రా, మనం ఎప్పుడు చేద్దాంరా? 31st మన సంవత్సరానికి ఒక్కసారి రా, మనం అందరం కలవాలిరా సాయి. వస్తున్నా రారే అందరికి ఫోన్ చేస్తున్నా, అందరు రాని మంచిగా ఎంజాయ్ చేద్దాం రే. అందరు ఆటలు కోసుకుంటారు, మేకలు కోస్తురు. సరేనా వస్తున్నా. అందరు రారే జల్దీ రా. ఏమో వాళ్ళందరూ దావతులు చేసుకుంటారు, మనం ఇంకా దావత్ చేస్తలేరు. ఎందురా మేము ఇంత లేటుగా వస్తే? నీ ఏమో చేద్దాం పడమే దావత్కున్నావు. అరే దావత్ అని చంపుతున్నావు మమ్మల్ని. వచ్చినాక అక్కడ ఎక్కువనే చేద్దాం పాటు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏడు వాళ్ళు. హలో ఏడునో బే? చేసి సచ్చకాలు ఉన్నాం కదా, ఫాల్తుగాలు అఖిల్ వస్తున్నట్టు ఎక్కించుకుని రారా. ఏడవరు? అరే తిక్క పూగులు అని చూడక జల్ది రారా నాయన. అన్న సీరియస్ అవుతుండీడా? వస్తురంట అన్న. ఎందుకు మరి ముఖం తల పెట్టుకున్నావు? వస్తే బాగుంటది. చెయ్యాలి గట్టిగా 31st దాది గట్టిగా చేయాలి. మన లేవే పెద్ద మనిషి మాకున్నాగా, నువ్వు మాకే భయం. మందు కట్టుకుంటాడు, మందు తీసుకురా మా నువ్వు ఎంతైనా సరే. నేను చేస్తా ఆయన తీసుకురా. మరి వచ్చిండు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. హైదరాబాద్ వచ్చిన పెట్టాలి మందుకు. మందే పో సాలుగానే మందు కింద కాదు, మందే బై పిలుచుకోవాలి, లేకపోతే లేదు. చెప్పానా నువ్వు చెప్పానా? అన్ని కాదు కానీ నేను చెప్తా. నేను మందు తెప్పిస్తా, సామాన్ తెప్పిస్తా. ఇక నువ్వు భర్త ఈ పనులు చూసుకుంటాను, నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వు మందే నేను తెస్తాలే. నేను మందు సామాన్లు ఎంత చేస్తావు? చికెన్ ఎంత చేస్తావు? నేను 2 కిలో చికెన్ తెస్తా. లేదు ఇంతమంది పెట్టుకొని 2 రారా భయ నీ బతుకులో. నువ్వు 3 కిలోల చికెన్ తీసుకురా, నేను సామాన్లు మందు నేను తెప్పిస్తా గానీ. సరేనా? పోయి తీసుకురా. 3 కిలోలు తీసుకురా. మా మందేస్తేనే బాగుంటది నాకు. అట్లయితే 3 కిలోలు అనా? ఎవరు తింటాడు ఇలా 3 కిలోలు? అందరం కలిసి 3 కిలోలు తీసుకురా, చేసుకుందాం దావది. నేను సామాన్ తెస్తాను. ఏమంటావు?
ఇక ఆలోచన అరే, ఎప్పుడు పిసినారిగానేనా రా? ఎప్పుడు పిసినారి. ఆ పైసలు గుద్దాల పైన ఉంటాయి లేవానే చెప్తాడు ఎప్పుడైతే మందా పడి లేవానే అంటాడు. నీ చికెన్ దేవాలా కానీ ఆ అన్న అన్ని తెప్పిస్తా అంటాడు. నువ్వు చికెన్ దేనికి గుద్దలు వస్తుంది ఆయనకి తేక భూమి పైసలు నువ్వు ఎవరైనా పెట్టు పిల్లగాని దోషం తెస్తాడు. నేనైతే పని చేస్తాను అంతా కూరగాయలు కట్ చేసి ఎప్పుడు అంటే అమ్మా చేద్దాం పోయి ఆ గిన్నెలు సామాన్లు ఏమేమో తీసుకొచ్చుకుంటే నువ్వు ఆ చికెన్ తీసుకురా పో. నువ్వు పోరికి ఎవరికి సరేనా నేను పోయి ఆ చికెన్ తెస్తా. పోయా నువ్వు తప్పుడు రావా అక్కడనే పోయావు పీక్కొని డబ్బులే వస్తానయ్యా. రాళ్ళు రాళ్ళు నీ అమ్మ రాత్రి అవి 2 కిలోలు దొరికినాయి. అమ్మ ఇవి 3 కిలోలు ఏమంటారు, అది 3 కిలోలు పడుతుంది రాయా. అమ్మ మళ్ళీ కట్టుకోవాలని అడిగితే వాళ్ళు చికెన్ ఉందో లేదో వాళ్ళ దగ్గర వీడి లేనిపోని ఖర్చు పెట్టి అది ఎంత పడుతుందేమో. అమ్మ అది 3 కిలోలు పడదు. నీ అమ్మ మళ్ళీ పైసలు బొక్కరాయా. అమ్మ పూలతో వేద్దాం అనుకుంటే అది వీడు మళ్ళీ లేనిపోని ఖర్చు పెట్టి నాకు పెట్టు అన్ని సామాన్లు మొత్తం పెట్టు. ఇక్కడ పెట్టి రాళ్ళు చెప్పరు ఇక పెట్టినా సంపురి పైలో పోయి రాళ్ళు చెప్పరు ఆడుతుంది చికెన్ ఇట్లా ఉల్టా పెట్టు గుమ్మ గుమ్మలు ఆడుతుంది చికెన్. స్పెషల్ అవైనా మోసుకురా అట్లా ఇంకా అబ్బా సూపర్ అని నేను చేసాక అట్లా ఉంటుంది మరి. మురల్ మా చేసే ఎక్కడెక్కడ ఉడకట్టులమే ఇంకా అరే ముక్కలు ఉడకలేరా? ఊకోనా చూడు మంచిగా ఉరికినాను ఉరికిర్రా మీరు చేశారా? ఇంక తొందర ఎక్కువ ఉందరు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బద్దల వాళ్ళు తాగినాక 31st దావత్ అంటే ఇట్లా ఉండాలి. వాడేదిరా చేసేది, మనం చేసుకుంటాం అందరం. నువ్వు పొద్దుగా ఒకటి ఆడ వేసుకుని విడి వేసుకునే వాడితే అయిపోయా విడిదా వచ్చాడు చేసాను వాడతావు ఎంత తప్ప చూడు అంతే తినాలి తాగాలి 31st దావత్ ఎంజాయ్ చేయాలి. డీజే పెట్టుకుని రావాలి. ముక్కలోని గొప్పదనం తెలుసుకో ఈ బద్దు చేసే చికెన్ లోన మత్తు ఉందిరా, మంచి చికెన్ ముక్కరా. ఇది కూడా ఉందా నీ లోపల? చాలా ఉన్నాయి లోపల. చాలా ఇంక పడే కొద్ది బయటికి వెళ్తా ఉంటాయి. ఇంకో పెగ్గేస్తే ఇంకొకటి వస్తుంది. తాగురు మీరు ఎంజాయ్ చేద్దాం. ఊరు ఎట్లుందా నా చికెన్? అయిపోయింది సూపర్ ఉంది. చికెన్ ఒకటి ఇంకో లైట్ బీర్ ఒకటి అయిపోయింది. ఇంకో సగం ఉంది బీర్. చిన్నప్పుడు ఈడేం చేసేది తెలుసా? ఈడు మేమందరం కలిసి ఒక దగ్గరికి బాత్రూమ్ పోయినాం. బాత్రూమ్ పోతే వద్దురా అంటే పెద్ద నీళ్ళు కొట్టిరు. వద్దురా అంటే పెద్ద నీళ్ళు కొట్టిరు. ఇలా దాంట్లో రుచి చూడాలి అన్నారు. అది అచ్చుడు పోయినాక కచ్చినాయి. మేమందరం ఉడికినాము. కడీలు అచ్చాడు నిలబడ్డాడు. కాపాడు లంచం ఉడుకున్నారా అటుడు. తెలివి ఉంటుంది అందరికి ముంగ చేసి సూపర్. చేసిన కన్నా చికెన్ పీసు మా మామూలు చికెన్ ఉంటుంది పీసు చేసి రాదు తెలుసా? మా ఇచ్చిన చికెన్ మనం తెచ్చిన చికెన్ పవర్ అంతేనా? నాటుకోడే మామూలు లేదు. నేను వేసినావు కదా అబ్బా చెప్పరా మేము మీకు దొరకదు అట్లా, మీకు దొరకదు అట్లా. ఆ కోళ్ళు మాకు దొరకవా? మన పెళ్ళిళ్ళు ఆర్డర్ చేస్తాను చెప్పరా? అదేనో చికెన్ ఇద్దరు చికెన్ పెడితే అలా తయారు పర్సన్ కావాలి. బొక్క కొరుకుతే ఎట్లా ఉంది తెలుసా? మటన్ కొరికినట్టే ఉన్నాయి.
మామకు ఏదో ఉంది. చిన్నప్పుడు నేను లవ్ చేసిన పిల్లను నా పక్కనే ఉండి ఈ లంచోడుకు సైకిల్ మీద ఎక్కించుకొని పోయినరా నా పిల్లను. నాకు ఎంత బాగా అనిపిస్తుంది చెప్పురా, చెప్పవేరా చూసిన మావాన్ని అన్నదిలే ఇప్పుడు అవసరం లేదు. ఎంజాయ్ చేద్దాం, చెప్పాలి ఎంజాయ్ చేయాలి. మంచోడు కాదు అందుకనే చెప్పను నక్క ఎందుకంటున్నా ఇలా మోసాలు చేసుకుని నక్క దావత్ చేద్దాం మనం గట్టిగా. పోయింది పోవే అప్పుడు. మరి అప్పుడు ఏదో అయిపోయింది. ఏడుకోరా చూసా అక్కనే వేరు టైర్డ్ కానీ కొట్టాకురా. ఏంది ఎక్కడ పోయారా బాబు? నీ అరగట పడ్డరు ఏంది? నువ్వు మంచి నేను మధ్యనే పోతున్నా. నువ్వు ముద్దరు నువ్వు ఎక్కడ పోయావు? నేను మధ్యనే పోతున్నా. ఇల్లేట మామా నేను ఏమైనా దావత్ గట్టిగా చేస్తారు. మా తడిపాస్ దావత్ ఎట్లుంటది గుద్దవాల దావత్ ఇచ్చిండు, నాటుకోలు ఇచ్చిండు, మటన్ లేకుండా అమ్మ ఎంజాయ్. నైట్ 3 తోల కాడ కోళ్ళు తిప్పేసారు. ఆ కోళ్ళు వీళ్ళకే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చినావురా.